హాయ్ హలో నమస్తే అందరికీ. ఎవరైతే యూజీసీ నెట్ పరీక్ష రాస్తా ఉన్నారో వాళ్ళకు ఉపకరించేటువంటి వీడియో ఇది. మరి ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత చూసిన తర్వాత సమాచారం నచ్చితే లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. ఓకే, లాస్ట్కు మర్చిపోతానేమని ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. ఓకే, మరి ఇక్కడ యూజీసీ నెట్ అప్లై డేట్ అనేటువంటిది ముగియడం జరిగింది. ఇప్పుడు చాలా మందిలో ఒక ప్రశ్న, యూజీసీ నెట్ అనేటువంటి ప్రశ్నాపత్రం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది, ఏ మీడియంలో ఉంటుంది, ఎన్ని పేపర్లలో ఉంటుంది, ఎన్ని మార్కులు, నెగటివ్ మార్క్ అనేటువంటిది ఉంటుందా, పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది అనేటువంటి ప్రశ్నలు అనేటువంటివి వాళ్ళందరికీ వస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేను ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. ఓకే, ఈ యూజీసీ నెట్ పరీక్ష అనేటువంటిది జూన్లో ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తున్నారు. అదే సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నిర్వహిస్తూ ఉన్నారు. మీడియం వచ్చేసేసి ఇంగ్లీష్ అండ్ హిందీ. నేను తర్వాత చెప్తాను వాళ్ళ మీడియం గురించి. మరి పేపర్స్ ఎన్ని పేపర్స్ ఉంటాయని అంటే 2 పేపర్లు, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేటువంటిది కలిపే నిర్వహిస్తారు, బ్రేక్ డౌన్ అనేటువంటిది లేదు. పేపర్ 1 నిర్వహించిన తర్వాత కొంచెంసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ పేపర్ 2 అనేటువంటిది ఉండదు. పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపే నిర్వహించడము జరుగుతుంది. నెక్స్ట్ మరి ఇక్కడ టోటల్ డ్యూరేషన్ ఎంత అని అంటే 3 గంటల సమయం. 3 గంటలు అని అంటే 180 నిమిషాలు. మరి ఇక్కడ ప్రశ్నలు ఎన్ని? 150 ప్రశ్నలు. పేపర్ 1కు 50 ప్రశ్నలు, పేపర్ 2కు 100 ప్రశ్నలు. మరి ప్రతి ప్రశ్నకు ఎన్ని మార్కులు? 2 మార్కులు. అంటే 150 ఇంటూ 2 మార్కులు 300 మార్కులు. 300 మార్కులు. సమయం ఏమో 180 నిమిషాలు. ప్రశ్నలు వచ్చేసి 150 ప్రశ్నలు, మార్కులు వచ్చేసేసి 300 మార్కులు. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ పెడితే 2 మార్కులు వస్తుంది. తప్పు ఆన్సర్ పెడితే ఏమైనా మరి నెగిటివ్ మార్క్ ఏమైనా ఉందా అంటే ఏమి లేదు. తప్పు ఆన్సర్ పెట్టినా 0 మార్కులే. ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే దానికి ఏమైనా మార్కులు కట్ చేస్తారా అంటే ఏమీ లేదు. అంటే అటెంప్ట్ అనేటువంటిది చేయకపోయినా మార్కులు కట్ చేయరు, 0 మార్క్సే. ఒకవేళ తప్పు ఆన్సర్ పెట్టినా కానీ దానికి 0 మార్క్సే. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ పెడితే మాత్రం దానికి 2 మార్కులు. ఓకే, మరి ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఎస్ఏ టైప్లో ఉంటుందా, అంటే డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుందా, ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుందని అంటే ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. మరి ఆబ్జెక్టివ్ టైప్లో అంటే ఫిలిం ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ అని అంటే మల్టిపుల్ చాయిస్లో ఇవ్వడము జరుగుతుంది. ఒక ప్రశ్న ఇచ్చి దానికి కింద 4 ఆప్షన్స్ అనేటువంటిది ఇచ్చి దాంట్లో సరైనటువంటి ఆప్షన్ను సమాధానంగా గుర్తించమని అడుగుతాడు. అది మల్టిపుల్ చాయిస్. ఇక్కడ మీడియం విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1 అనేటువంటిది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. పేపర్ 2 అనేటువంటిది సంబంధిత సబ్జెక్టు సంబంధించినటువంటిది కాబట్టి ఒకవేళ సంబంధిత సబ్జెక్టు లాంగ్వేజ్ అయితే, ఆ సంబంధిత సబ్జెక్ట్ లాంగ్వేజ్ అయితే ఆ పేపరు ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. ఉదాహరణ, తెలుగు వాళ్ళు యూజీసీ నెట్ రాశారు అనుకోండి, పేపర్ 1 అనేటువంటిది ఏమో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, పేపర్ 2 అనేటువంటిది తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. మరి మిగతా వాళ్ళు వేరే సబ్జెక్ట్ వాళ్ళు ఉంటారు కదా, కామర్స్ వాళ్ళు, అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మరి రెండు భాషల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ అయితే ఉంటుంది పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి. ఇది మరొక మీడియంకు సంబంధించి మార్కులకు సంబంధించి ఇది. పేపర్ 1 ఏమో జనరల్ పేపర్, పేపర్ 2నేమో సంబంధిత సబ్జెక్ట్. మరి ఇక్కడ సంబంధిత సబ్జెక్ట్ అని అంటున్నారు, ఏ లెవెల్లో ఉంటుందని అంటే ఆ సంబంధిత సబ్జెక్ట్ ఏ లెవెల్లో ఉంటుందంటే పీజీ లెవెల్లో అయితే సబ్జెక్ట్ అయితే ఉంటుంది. పీజీ లెవెల్లో పేపర్ 1 ఏ విధంగా ఉంటుందని అంటే జనరల్ పేపర్. ఇది జనరల్ పేపర్ వేటి మీద ఉంటుంది అంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద ఉంటుంది. అంటే పరిశోధన చేయడానికి ఇది అర్హత పరీక్ష కాబట్టి, మరి ఇక్కడ టీచింగ్ కూడా ఇది ఒక అర్హత పరీక్ష కాబట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్కు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్కు అర్హత పరీక్ష కాబట్టి టీచింగ్ మీద ఎంతవరకు అసలు సామర్థ్యం ఉన్నది అని అభ్యర్థిని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద పరిశోధనా సామర్థ్యం ఎంతవరకు ఉన్నది,
పరిశోధన అభిరుచి ఎంతవరకు ఉన్నది అని ప్రశ్నించడానికి అవకాశం ఉన్నది. మనకు కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఏవే టాపిక్స్ చూసుకోవాలని అంటే పేపర్ 1కు సంబంధించి టీచింగ్ యాప్ట్యూడ్, అదేవిధంగా రీసెర్చ్ యాప్ట్యూడ్, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని అంటే ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద ఆ ప్యాసేజ్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇస్తాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలను ప్యాసేజ్లో చూసి గుర్తించాలి. తర్వాత కమ్యూనికేషన్ సంబంధించి, లాజికల్ రీజనింగ్ సంబంధించి తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ సంబంధించి, తర్వాత ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రజలు మరియు పర్యావరణం, తర్వాత హెచ్ఈఎస్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, పాలిటీకి సంబంధించినటువంటిది 9వది. ఇది పేపర్ 1. పేపర్ 1 ఎన్ని ప్రశ్నలు? 50 ప్రశ్నలు. ఎన్ని మార్కులు? 100 మార్కులు. పేపర్ 2 ఏంటంటే సంబంధిత సబ్జెక్టు, ఏ సబ్జెక్టు వాళ్ళకు ఆ సబ్జెక్టు. మరి పేపర్ 1లో క్వాలిఫై అయితేనే పేపర్ 2 కరెక్షన్ చేస్తారంటే అది ఏమీ లేదు, ఇంతకుముందు ఉండేది. అట్లా చాలా మంది నెట్ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పేపర్ 1లో 0 వచ్చినా కానీ పేపర్ 2లో ఒక 70 వచ్చినాయి అనుకోండి, రెండింటిని కలుపుతారు, 0+70. పేపర్ 1 అనేటువంటిది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందులో ఎన్నో కొన్ని మార్కులు వచ్చి మరి పేపర్ 2లో అధికంగా మార్కులు వస్తే మాత్రము నెట్ అయితే క్వాలిఫై కావచ్చు. ఓకే, ఇది యూజీసీ నెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్. చాలా మంది తెలియక ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు యూజీసీ నెట్కు సిఎస్ఐఆర్ నెట్ కూడా చాలా మందికి తేడా తెలియట్లేదు. అసలు యూజీసీ నెట్ దేనికి నిర్వహిస్తారు, ఏ సబ్జెక్టుల కోసం నిర్వహిస్తారు, సిఎస్ఐఆర్ నెట్ అనేటువంటిది ఏ సబ్జెక్టుల కోసం నిర్వహిస్తారు అనేటువంటిది తెలియకపోయేసరికి నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాంట్లో చూడండి. దీనికంటే ముందు వీడియోనే సిఎస్ఐఆర్ నెట్ యూజీసీ నెట్ మధ్యలో తేడాలు ఏంటిది, ఏ సబ్జెక్టుకు ఏది రాయాలనేటువంటి దాని మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ టీఎల్జీ స్టడీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పోయి చూడండి. దీనికంటే ముందు వీడియోనే. ఓకేనా, ఇది యూజీసీ నెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. కాబట్టి ఇప్పుడు సమయం ఉన్నటువంటి వాళ్ళు, సమయము తప్పనిసరిగా ఉంటుంది, సమయాన్ని తీసుకోవాలి. సమయం ఉంటుంది కానీ మనం సమయాన్ని కల్పించుకోవాలి. సమయాన్ని కల్పించుకొని నెట్ కొరకైతే ప్రిపేర్ కాండి. ప్రిపేర్ అయితే తప్పనిసరిగా విజయాన్ని అయితే సాధిస్తారు. ఎందుకంటే త్వరలో మనకు నోటిఫికేషన్లు అనేటువంటి కూడా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఈ సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకొని నెట్ కొరకు ప్రిపేర్ అయ్యి నెట్లో అర్హత అనేటువంటిది సాధించండి. ఓకే, రైట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం మీకు ఉపయోగపడ్డట్టయితే, అదేవిధంగా మీకు అంటే నేను చెప్పినటువంటి సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.